నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ వైస్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి హత్యకు ధర్మవరం నియోజకవర్గ కూటమి నేతలు కుట్రపన్నారు. కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్కు విద్యుత్ తీగలు వేశారు. డోర్ తాకిన వెంటనే సుధాకర్ రెడ్డికి షాక్ తగిలి చనిపోయేలా ప్లాన్ చేశారు. 33 kV వైర్లకు బదులు ఫైబర్ కేబుల్కు కనెక్షన్ ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ముఖ్య అనుచరుడు సుధాకర్ రెడ్డి ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లిలో జరిగింది ఘటన. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, కేతిరెడ్డి అనుచరుడు సుధాకర్ రెడ్డిని చంపే ప్రయత్నం జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. సో అదృష్టవశాత్తు తప్పించుకున్నట్టేనా, ఏంటి అప్డేట్స్? మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రహ్మవరం నియోజకవర్గంలో రాజకీయ కక్షలు తీవ్ర స్థాయికి చేరని చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి హత్యకు కుట్ర పడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ధర్మవరం మండలం కామిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంపౌండ్ వాల్ ఐరన్ డోర్ కు విద్యుత్ తీగలు వేసి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని మట్టు పెట్టాలి, చంపేయాలి. ఎందుకంటే విద్యుత్ డోర్ తీసిన వెంటనే విద్యుత్ షాక్ కు తగిలి వెంటనే అక్కడికక్కడే మృతి చెందాలని టీడీపీ నేతలు ప్లాన్ చేసినట్లు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఊర్లో లేకపోవడం, అదేవిధంగా విద్యుత్ 33 kV విద్యుత్ తీగలకు బదులుగా ఫైబర్ కేబుల్ కి కనెక్షన్ ఇవ్వడంతో పెను ప్రమాదమే తప్పింది. ఒకవేళ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి కాకోకుంటే ఆ డోర్ ఎవరు తాకినా కూడా చనిపోయేవాళ్ళు. సో వీరారెడ్డి అనే అనుచరుడు డోర్ తీశారు. తీసిన తర్వాత నేరుగా బయటకు వచ్చి చూస్తే కేబుల్ వైర్లు కనిపించాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతోంది. చర్చ వెనుక టీడీపీ నేతల హస్తం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ధర్మవరం మండలానికి సంబంధించి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా అన్ని వ్యవహారాలు ఆయనే చూస్తున్నారు కనుక ఈయన్ని చంపితే ధర్మవరం మండలంలో తెలుగుదేశం పార్టీకి కూటమికి తిరిగి ఉండదని భావించినట్లు కనిపిస్తోంది. ఈ రాజకీయ కోణంలోనే ఆయన్ని చంపాలన్న స్కెచ్ వేశారని భావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏం చేసినా పోలీసులు పట్టించుకోవాలన్న ఈయన కూడా దీనికి కారణం కావచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.